గౌరవిస్తున్నావు. అపోస్తులుల కార్యములు పరిశుద్ధ గ్రంథము తెరిచి అపోస్తులుల కార్యములు 4వ అధ్యాయము 4వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. వారు ప్రజలతో మాటలాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దూకైలును వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానము కలుగును అనియు ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 మంది ఆయను. చాలండి. యేసు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఆయన పునరుద్ధానుడయ్యారు అని దేవుని సువార్తను ప్రకటిస్తున్న వారిని చూచి వారి మీద చాలా బాధ పెట్టుకున్నారట. ఎందుకని తొందరపడ్డారు అంటే, కష్టాల్లో ఉన్న వారికి దేవుని మాటలు చాలా ఇష్టంగా ఉంటాయి, కానీ ఏ కష్టము లేని వారికి దేవుని మాటలు కష్టంగానే ఉంటాయి. బాగా వినండి. దాహం వేసిన వాళ్ళకి నీళ్లు తాగితే ఎంత సందయిస్తుందో, ఆకలి వేసిన వారికి భోజనం చేస్తే ఎంత హ్యాపీగా తృప్తిగా ఉంటుందో, దేవుని వాక్యము వినడానికి దేవుని సన్నిధిలో ఉండడానికి ఆత్మీయ జ్ఞానము, ఆత్మీయ అవసరత కలిగిన వారికి మాత్రమే దీని విలువ తెలుస్తుంది. లేకపోతే దేవుని సన్నిధి, సహవాసము, రక్షణ విలువ తెలియదు. ఇక్కడ దేవుని మాటలు పునరుద్ధానము గురించి బోధిస్తూ ఉంటే కొంతమందిలో కలవరం పుట్టిందట. ఏం పుట్టింది? కలవరం పుట్టిందట. ఎందుకు కలవరం పుట్టింది? ఆ 2వ మాటలో ఉంది మనకు. వారి మీదికి వచ్చారంట. ఎందుకని వచ్చారు? వాళ్ళని ప్రేమించడానికా, ఆదరించడానికా? వారి మీదికి రావడానికి ఏంటంటే తిరగబడ్డానికి. 2వది బలత్కారముగా వారిని పట్టుకున్నారట. దేవుని మాటలు చెప్పేవారిని బలత్కారము ఎందుకు చేశారు? వారికి నచ్చలేదు. ఏం చేయలేదు? నచ్చలేదు, ఇష్టమవ్వలేదు. దేవుని మాటలు వారికి కష్టంగా, ఆయాసంగా ఉన్నాయి. అవి వారికి ఇష్టం పుట్టించలేదు. వారి హృదయంలో దేవునికి చోటు ఎంత మాత్రము లేదు గనుక కలవరం వచ్చింది. వారిని 2వ మాట ఏం చేశారు? బలత్కారముగా పట్టుకున్నారు. అయితే వారి మీదికి రావడానికి, వారిని బలత్కారంగా పట్టుకోవడానికి గల కారణం, వారి చెప్పే మాటలు వీరికి ఇష్టం అవ్వలేదు. తర్వాత సాయంకాలము అయిన తరువాత మరుసటి రోజు వరకు వారిని కావాలంటే చెరసాల, బంధకములో ఉంచారు. ఎవరండి ఈ రోజుల్లో దేవుని మాటకు మనస్సు త్రిప్పుకున్నవారు? ఎవరండి దేవుని భయము కలిగిన వారు?
ఎవరండి దేవుని వాక్యం సేవకులు బోధిస్తుంటే మార్గము తప్పకుండా దేవుని ఎదుట నమ్మకస్తులుగా ఉన్నవారు ఎవరు? అలాంటి వారు ఉన్నారా? దేవుడు సెలవిస్తున్నాడు, బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవరైనా ఉన్నారా అంటున్నాడు. ఏ విషయంలో బ్రతకడం? ఆత్మీయముగా బ్రతకాలి, ఆత్మీయ జీవితములో ఎదగాలి, ఆత్మీయ జీవితంలో ఫలించాలి, ఆత్మీయ జీవితంలో దేవునికి ఫలములివ్వాలి, ఆత్మీయ జీవితంలో మంచి సాక్ష్యము కలిగి ఉండాలి. నీ సాక్ష్యం పడిపోతే నీ వలన ఆయనకి మహిమ రాదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు మనలను కోరుకుంటున్నాడు. దేవుని వాక్యము సేవకులు బోధిస్తున్నప్పుడు జాగ్రత్తగా వినాల, మనస్సు పెట్టి వినాలి, భయముతో వినాలి, వణుకుతో వినాలి. 66వ అధ్యాయము యెషయా గ్రంథములో చెప్తాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణకుచుండునో వానిని నేను దృష్టించుచున్నాను. అది దేవుని వాక్యం అంటే దడ పుట్టాలి, భయం పుట్టాలి. అయ్యో, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వెళ్తాను, జీవము గల దేవుని సన్నిధిలో నేను ఎప్పుడు ఆరాధన చేస్తాను అనే ఆశతో రావాలి. ఇంట్లో చాలా ఉంటాయి, నీకు ఎన్నో పనులుంటాయి. ఈ పనులన్నీ కూడా నువ్వు చేయాలంటే నీకు ఆరోగ్యం కావాలి కదా, నీకు ఆశీర్వాదం కావాలి కదా. మరి దేవుని సన్నిధికి రాకపోతే నీకు ఆరోగ్యం ఎలాగొస్తుంది, ఆశీర్వాదాలు ఎలాగొస్తాయి? అందుకని మనం ఏం చేయాలంటే ముందుగా దేవుని సన్నిధానానికి రావడానికి సిద్ధపడాలి. చూడండి, వాక్యము వినిన వారిలో అనేకులు యేసుక్రీస్తునందు విశ్వాసముంచారు, నమ్మారు. మనము దేవుని వాక్యమునందు విశ్వాసం ఉంటే నమ్మకం పుడుతుంది. ఎవరు ఏది చెప్పినా వెనక్కి చూడవు, ఎవరు ఏం మాట్లాడినా లోకం వైపు చూడవు, దేవుని వైపే చూస్తావు, దేవుని మార్గంలోనే నడుస్తావు, దేవుని చిత్తానికే లోబడతావు, కానీ నీ ఇష్టానుసారంగా ప్రవర్తించవు. 3వ అధ్యాయము, అక్కడే మీరు పేపర్ తిప్పనక్కర్లేదు, 26వ వచనం, దేవుడు తన సేవకులను పుట్టించి మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను అని చెప్పాను. హల్లెలూయా. దేవుడు తన సేవకుల్ని ఏర్పాటు చేశాడు, పుట్టించాడు. బాగా వినండి, దేవుడే తన సేవకులను పుట్టించకపోతే, ఏర్పరచకపోతే మనకి వాక్యం ఎవరు అందిస్తారు? బాగా ఆలోచన చేసుకోండి. తన సేవకులను పుట్టించాడు. దేవుని వాక్యం వినున్నట్లుగా మన హృదయంలో దేవుని ఆత్మ చేత బలపరుస్తున్నాడు. పుట్టించి మనలో ప్రతి వారికి మనకంటిన దుష్టత్వం ఉంది చూడండి, మంచితనం ఉండదు, దుష్టత్వం మాత్రం పూర్తిగా ఉంటుంది. అందులో మంచితనము 1 పాయింటే ఉంటే సరిపోదు, ఒక 10% ఉంటే సరిపోదు, పూర్తిగా ఉండాలి. ఏమాత్రం సందేహము లేకుండా, ఏమాత్రం అనుమానం లేకుండా, దుష్టత్వం మనలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. హల్లెలూయా. చూడండి ఆ మాట, మీలో ప్రతి వానిని వాని దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దుష్టత్వము లేకపోతే, నీలో చెడు మనస్సు లేకపోతే, నీలో చెడు అభిప్రాయాలు లేకపోతే, నీలో చెడు ఆలోచనలు లేకపోతే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిలోనైనా దుష్టత్వం రాకుండా చూసుకోండి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరిపేస్తుంది. నువ్వు ఎవరితో స్నేహం చేస్తున్నావు, నువ్వెవరితో జట్టుబడుతున్నావు, నువ్వెవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు, జాగ్రత్త. ఒకవేళ వారే దుష్టాత్మతో ఉంటే, వారే దుష్టులుగా ఉంటే, వారే దుష్కార్యములు చేస్తే నీవు కూడా వాళ్ళలాగే మారిపోతావు. దైవ సంబంధంగా ఉండవు, దైవ చిత్తానికి లోబడవు, దైవ కార్యములు చేయవు, దైవ కార్యాలని ప్రేమించలేవు.
నువ్వు దేవుణ్ణి ప్రేమించేటట్టు ఉండాలి, నువ్వు దేవుని చిత్తానికి లోబడేటట్టు ఉండాలి, నువ్వు దేవుని మార్గమును వెదకి వెంటాడునట్లుగా స్థిరపరచుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీతో సమమెవరు, నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు. యేసయ్యా, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన, నీలా క్షమించేదెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు, నీతో సమమెవరు. హల్లెలూయా. నీ హృదయంలో గుచ్చినట్టు పెట్టుకో ఈ మాట. దేవా, నా తండ్రి, నీలాగా ప్రేమించేవారెవరు? నా దేవా, నా దేవుడవు నీవే, నీవే నా దేవుడవు. నీలాగా ఎవరు ప్రేమిస్తున్నారయ్యా నన్ను? ఎవరు ప్రేమించలేరు. నా కొరకు నీ పరిశుద్ధ జీవితాన్ని నా కొరకు త్యాగం చేసావు, ధారపోసావు. ఎవరున్నారు నాయన నీలాంటి వారు? నిజముగా నీవు పొందిన రక్షణ అనుభవం నీకు ఎంతో ఇష్టముగా ఉండాలి, ఎంతో ఆశీర్వాదకరముగా ఉండాలి. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. అందుచేతనే అక్కడ మనలో ప్రతి వారికి కలిగిన దుష్టత్వము నుండి మనం ఎప్పుడైతే మళ్ళించబడతామో అప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఆశీర్వదించబడాలంటే దుష్టత్వం పోవాలి, మనలో దుష్టత్వం ఉండకూడదు. క్రింది మాట ఉంది చూడండి, ఆయనను మొదట మన యొద్దకు పంపెను. బాగా వినండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి బోధకుడుగా వచ్చాడు, సత్యవంతుడిగా వచ్చాడు, నీతిపరుడుగా వచ్చాడు, ఆయన మంచి బోధకుడిగా వచ్చాడు. ఆయనను మొదట మన దగ్గరికి పంపించాడు. ఆయనే బోధించువాడు, ఆయనే మనకు నేర్పించువాడు, ఆయనే మనకు ఈ వాక్యమును బయలుపరచువాడు, ఆయనే పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 26వ అధ్యాయములో శ్రేష్టమైన మాటలు జాగ్రత్తగా విని నేర్చుకుందాం. ఇక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారు రాజ్యాన్ని పరిపాలన చేస్తున్నారు. పరిపాలన చేసే సమయంలో చేసిన పనులు మనము జ్ఞాపకం చేసుకుందాం. 26వ అధ్యాయము 5వ వచనము అలాగే 4వ వచనము కూడా చదువుదాం. అతడు తన తండ్రి అయిన అమజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. హల్లెలూయా. ఇక్కడ రాజుగారి పేరు ఏంటంటే ఉజ్జియా రాజు. ఆ రాజుగారు తండ్రి ఉన్నారు, ఆయన పేరు అమజ్య. ఏం పేరు చెప్పండి? అమజ్య. ఆయనకు అప్పగించిన బాధ్యత రాజ్య పరిపాలన ప్రకారము తన కుమారుడైన ఉజ్జియా కూడా యెహోవా దృష్టికి, దేవుని దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడు. మీరు తల్లిదండ్రులు దేవుని పిల్లలు భక్తులైతే మీ పిల్లలకు కూడా యథార్థత నేర్పిస్తారు. మీరు యథార్థముగా ఉంటే మీ బిడ్డలకు యథార్థత నేర్పిస్తారు. మీరు అబద్ధాలతోనో అన్యాయముతోనో అక్రమముతోనో ఉంటే వారు అవే నేర్చుకుంటారు. మన చర్యలు బాగుగా ఎరిగి ఉన్న దేవుడు మన దేవుడు. అయితే ఇక్కడ అమజ్య ఒక తండ్రిగాను, ఒక రాజ్య అధిపతిగాను, ఒక రాజ్య పరిపాలకుడుగాను దేవుడు నిలవబెట్టినప్పుడు చేసే పని ఎలా ఉంది అనగా మంచిదిగా ఉంది, యథార్థముగా ఉంది. అందుచేత తన కుమారుడైన ఉజ్జియా కూడా తన తండ్రి చర్య అంతటి ప్రకారము యథార్థముగా నడుచుకోవడానికి ప్రారంభించాడు.
మంచిది, జరిగించాడు, ప్రవర్తించాడు. 5వ వచనము, దేవుని ప్రత్యక్షత విషయమందు. చూడండి, తెలివి కలిగిన వాడట జకరియా. ఇక్కడ బిరుదు చూడండి, తెలివి కలిగిన జకరియా. బాగా వినండి, మీరు ఎంత తెలివి కలిగి ఉన్నారు. దేవుని తెలివి మనలో ఉందా? ఆ రోజుల్లో తెలివి కలిగిన జకరియా, ఆ జకరియా గారు అతని ఆయుష్ కాలములో, అతని జీవిత కాలములో చాలా తెలివిగా ప్రవర్తించాడట. అది ఏ తెలివి అనగా దేవుడిచ్చిన తెలివి. హల్లెలూయా! ఆయన గొప్ప ప్రవక్త. జకరియా గ్రంథము ప్రత్యేకముగా వ్రాయబడి ఉంది. తెలివి కలిగిన జకరియా, మామూలు జకరియా కాదు. వింటున్నారా? తెలివి కలిగిన, నీ పేరు పెట్టుకోండి అక్కడ. తెలివి కలిగిన, ఎవరికి వాళ్ళే మీ పేర్లు పెట్టుకోండి. ఈ నూతన సంవత్సరములో నీవు అట్టి తెలివి కలిగిన నీ పేరు పెట్టుకుని అలాగుండాలని నాకు ఆశగా ఉందని దేవుణ్ణి అడగండి. అడగండి, దేవుని వేడుకోండి, ప్రభువుని వేడుకోవాలి, ప్రభువుని బ్రతిమలాడుకోవాలి. తెలివి కలిగిన జకరియా దినములు అనగా తన జీవిత కాలము, ఆ కాలములో అతడు అనగా ఉజ్జియా రాజు. ఎవరు చెప్పండి? ఉజ్జియా రాజు యూదా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు. అతడు ఏం చేస్తున్నాడంటే, దేవుని సన్నిధానములో అతడు జరిగించినది ఏంటి అనగా దేవుని ఆశ్రయించుటలో ఏ మాత్రము తేడా లేదు. చాలా నమ్మకంగా ఉన్నాడు, చాలా బలమైన విశ్వాసముతో ఉన్నాడు, ప్రభువునందు స్థిరుడుగా ఉన్నాడు. ఎవరు ఈయన పేరు? చెప్పండి, ఆయన పేరేంటి? ఉజ్జియా. హల్లెలూయా! అయితే అతడు దేవునిని ఆశ్రయించినంత కాలము దేవుడు అతనిని వర్ధిల్ల చేశాను. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా! నీవు దేవుణ్ణి ఆశ్రయిస్తే తప్పకుండా నీకు దేవుడు వర్ధిల్ల చేస్తాడు. ఆమేనండి. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించకపోతే నీ కుటుంబం అలాగే ఉంటుంది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తావా? రాజైన ఉజ్జియాకి ఏమి లోటు, ఏం కొదువు ఉంది? ఎందుకు దేవుణ్ణి ఆశ్రయించాడు? నన్ను రాజుగా నిలబెట్టింది ఎవరు? నా తండ్రి తర్వాత నన్ను రాజుగా ఈ సింహాసనం మీద పరిపాలన చేయడానికి నాకు అవకాశం ఇచ్చాడు, అర్హత ఇచ్చాడు దేవుడని దేవుణ్ణి ఆశ్రయిస్తున్నాడండి. దేవుని మాట వింటున్నాడు, దేవుని మాట నమ్ముతున్నాడు, దేవుని చిత్తానికి లోబడుతున్నాడు. అందువలన దేవుడు అతనిని వర్ధిల్ల చేశాడు. హల్లెలూయా! నీవు, నీ కుటుంబం, నీవు దేవుణ్ణి ఆశ్రయించుట వలన ఆశీర్వదించబడాలి. రెండవది, ఆయన చేసిన పని చూడండి. రాజ్య పరిపాలనలో ఆయన చేసిన పనిని చూద్దాం. ఎక్కడంటే 9వ వచనం చదువుదాం. ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గర, పల్లపు స్థలముల గుమ్మము దగ్గర, ప్రాకారపు మూల దగ్గర దుర్గములు కట్టించి గుమ్మములను దిట్టపరచెను. హల్లెలూయా! ఇది గొప్ప మర్మం. జాగ్రత్తగా వింటే మనకు అర్థమవుతుంది. రాజైన ఉజ్జియా గొప్ప అధికారి. రాజుగారు తలస్తే ఏదైనా జరుగుతుందని మనకు కూడా తెలుసు. అలాంటి సమయాలలో ఆయన ఏం చేశాడు అంటే, మూలల్లో ఉన్న గుమ్మములను ఏం చేశాడట? ఆయన దిట్టపరిచాడు. బాగా వినాలి. మూలల్లో ఉన్న గుమ్మములను దిట్టపరిచాడు. రెండవ మాట, అది నేను చదువుకోనా? ఏలు పెట్టండి, చదివే పిల్లలారా ఏలు పెట్టండి. అక్కడ పల్లపు స్థలముల గుమ్మము దగ్గర, ఇది రెండవ మాట. పల్లపు స్థలముల గుమ్మము దగ్గర. మూడవది, ప్రాకారపు మూల దగ్గర.
దుర్గములు కట్టించి. దుర్గము అంటే ఏంటి? ఏం చెప్పండి? దుర్గము అంటే అంటే ఏంటి చెప్పండి? దుర్గం అంటే ఏదో నల్లిపోతున్నారా? దుర్గం అంటే దుర్గమ్మ నల్లిపోతున్నారా? ఆ పేరు ఇందులోదే. మీకు అర్థమైందా? ఇందులోదే, మన వాక్యంలోదే. మీరేం భయపడక్కర్లేదు, వినండి జాగ్రత్తగా. దుర్గములు, ప్రాకారములు, కోటలు, కొండలు, గోడలు, ఇవన్నీ కూడా ఎత్తైన స్థలమునకు సూచిస్తున్నాయి. వాటిని కట్టించాడు, వాటిని నిర్మించాడు, వాటిని దిట్టపరిచాడు, వాటిని ఏర్పాటు చేశాడు. రాజుగా ఉన్నప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏంటో తెలుసుకున్నాడు. దేవుని పనిగా రాజ్యాధికములో, పరిపాలనలో చేయవలసిన పనులు చేయడానికి అతని మనస్సును నిలుపుకున్నాడు. ఇప్పుడు చెప్తాను, ఈ వాక్యం వినండి జాగ్రత్తగా. ఏంటి మాట అంటే, ఈ ఉజ్జియా యెరూషలేములో మూల గుమ్మము దగ్గర ఎవరైతే మూలల్లో రక్షణ పొంది, రక్షణ లేక, సంఘానికి రాక, సహవాసము లేక, దేవుడంటే తెలియక మూలల్లో ఆగిపోయిన వారిని బయటికి తీసుకురావడం, వారికి రక్షణ ప్రాకారమును దిట్టపరచడం. రెండవది పల్లము అనగా లోతుగా ఉండిపోయి బయటికి రాలేక జిగటగల దొంగ ఊబిలో కూరికిపోయిన వారి కోసం వారిని బయటికి తీసుకురావడం కొరకు. మూడవది ప్రాకారపు మూలల దగ్గర స్థలములు ఆయన దిట్టపరుస్తున్నాడు. రెండవది కడుతున్నాడు. మనము ఏం చేయాలి? ఈ ప్రాకారము అనగా హద్దులు ఉంటాయి. కొంతమంది మేము బయటికి రాము, మేము ప్రార్థనకి రాము, ఊర్లో ఎవరైనా ఏమైనా అనుకుంటారు, బయటకు వస్తే ఇంకేమైనా ఉందా అని కొన్ని హద్దులు పెట్టుకుంటారు. భర్త వల్ల భయమో, బంధువుల వల్ల భయమో, కుటుంబము వలన భయమో, ఏదో భయము వాళ్ళని వెంటాడుతున్నందువలన అది ప్రాకారముగా నిలవబెట్టేసుకొని దానిలో నుండి బయటికి రాలేరు. ఇలాంటివన్నీ కూడా ఉజ్జియా రాజు ఏం చేశాడండి? అక్కడ వాక్యం కట్టించాడు. ఏం చేశాడు చెప్పండి? కట్టించాడు, దిట్టపరిచాడు. కట్టించి వదిలేయలేదు. వాటిని తుఫాను వచ్చినా, గాలి వానలు వచ్చినా, ఏది ఎదురైనా కానీ పడిపోకుండా, కూలిపోకుండా దిట్టపరిచాడు. హల్లెలూయా. కొంతమంది విశ్వాసములో కష్టము రాగానే చల్లారిపోతారు, బాధలు రాగానే, శోధనలు రాగానే ఆగిపోతారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే, నీవు పడిపోవడం కాదు, నీవు తొట్టిల్లిపోవడం కాదు, నీవు చేతగాని వాడివైపోవడం కాదు. కానీ ఎవరైతే దేవుని వాక్కు లేకుండా, దేవుని మార్గములో లేకుండా, దైవ చిత్తానికి లోబడకుండా వెనకబడ్డారు, వారిని నడిపించడానికి దేవుడు నిన్ను తెలివిగల బిడ్డగా, ఆయన కుమార్తెగా నిన్ను నిలవబెడుతున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. చూడండి, మరొక మాట మనము చూద్దాం. 16వ వచనం చదవండి. అయితే రాజుగారు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాడట. వింటున్నారమ్మా? అయ్యా వినండి. అంత బాగున్నాక, దేవుడు అడిగినవన్నీ ఇచ్చేశాక, నీవు ఇల్లు అడిగావో, పెళ్ళి అడిగావో, ఆరోగ్యం అడిగావో, అప్పులు అడిగావో, సంతానం అడిగావో, ఎన్ని ఇచ్చేసిన తర్వాత మళ్ళీ నీవు లోకం వైపు వెళ్తున్నావా? లోకాశల వైపు వెళ్తున్నావా? ఇక్కడ రాజుకు కూడా అదే స్థితి ఏర్పడుతుంది. ఎందుకు ఏర్పడింది ఈ స్థితి? చాలామంది ఏమనుకుంటారంటే, దేవుడు అడిగిన అన్నీ ఇచ్చేశాడు, ఇంకా నాకు దేవుడితో పనేముంది, నాకు ఇంకేం మేళ్ళు వద్దులేండి, అందుకే రావట్లేదు చర్చకు అంటారు. కానీ నీ ప్రాణము ఎవరి చేతిలో ఉంది చెప్పండి? నా ప్రాణం ఎవరి చేతిలో ఉంది? దేవుని వశములో ఉన్నవి. గత వారం నేర్చుకున్నాము. బెల్షస్సరు, నీ ప్రాణమును, నీ సకల మార్గములను ఏ దేవుని వశములో ఉన్నవో ఆయనను నీవు ఘనపరచలేదు గనుక ఇదిగో
గోడ మీద చేతి వ్రాత, ఈ అరిచెయ్యి వచ్చి రాస్తుంది. చాలా జాగ్రత్త. మెనే మెనే టేకెల్ ఉపార్షన్. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఆ రాజుగారికి ఇంకో రాజుగారు వచ్చి చెప్తే కుదరదు. వింటాడా? విండు. పాస్టర్ గారు వెళ్ళి చెప్తే వింటాడా? విండు. మీలాంటి వాళ్ళు వెళ్ళి చెప్తే వింటాడా? విండు. ఎవరు ఎలా బుద్ధి చెప్పాలో దేవునికి తెలుసు. మనిషి కనబడకుండా, ముఖం కనబడకుండా, ఎవరో తెలియకుండా అరిచేయ వచ్చి రాసింది దేవుని చేతి వ్రాతగా గోడ మీద. అతడు ఎక్కడైతే దేవుణ్ణి మైమరచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తున్నాడో ఆ సమయంలో తన కను దృష్టి ఆ గోడ మీద ఉన్న అరిచేతి వ్రాతను చూడడానికి హెచ్చరించాడు దేవుడు. ఆ రాత్రే అతని వ్రాత ముగించేశాడు. బాగా వినండి, దేవుడు మనకు హెచ్చరిస్తున్నాడు. నీవు దేవునికి ఎందుకు దూరంగా ఉండాలి? నువ్వు ఎందుకు దేవునికి లోబడలేకపోతున్నావు? ఇక్కడ ఉజ్జియా రాజు స్థిరపడ్డాడు. మనస్సులో వచ్చిందంట గర్వం. స్థిరపడిన తర్వాత కలిగిందంట గర్వం. గర్వం వచ్చిన తర్వాత ఏమయ్యాడంటే చెడిపోయాడు. ఏమయ్యాడండి? చెడిపోయాడు. మనస్సులో గర్వం పుట్టిందంటే చెడిపోతాం. శుక్రవారం నేర్చుకున్నాం, కోపం, గర్వం ఈ రెండు ఎవరిలో అయితే ఉంటాయో వారు సన్నిధిలో క్రమముగా రాలేరు. వారి దేవుని దగ్గర నమ్మకస్తులుగా ఉండలేరు. అహంభావము, వారిలో అహంకారము పనిచేస్తుంది. నాకంటే ఎవరెక్కువ, ఏంటి అని చెప్పి తల ఎగరేసి మాట్లాడుతూ ఉంటారు. దేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ఆయన దగ్గర తగ్గించుకొని ఉండమని, ఆయన బిడ్డగా జీవించమని, ఆయన కృప కొరకు కనిపెట్టుకుని ఉండమని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఉజ్జియా రాజు చేసిన పని బాగుంది, మొదట చాలా బాగుంది. అందరినీ నడిపించేశాడు. అందరికంటే ముందు ప్రార్థనకు వచ్చేసేవాడు, అందరికంటే ముందు సాక్ష్యం చెప్పేసేవాడు, అందరికంటే ముందు ప్రార్థన చేసేసేవాడు. కానీ తన జీవిత విధానం మారిపోయింది. ఎలా ఉంది? అన్యుల కార్యాలు, అన్యుల ఆలోచనలు, అన్యుల తలంపులు, అన్య జనుల్లాగా మతి మార్చేసుకున్నాడు. మనస్సున గర్వం వచ్చేసింది. స్థిరపడ్డాక వచ్చేది ఇదే. ప్రతి మనిషిలో బాగుపడ్డాక వచ్చేది ఇదే. ఆరోగ్యం బాగున్నాక, ఐశ్వర్యం వచ్చిన తర్వాత, సంతానము కలిగిన తర్వాత, నువ్వు ఏ అవసరతతో ప్రభు సన్నిధికి వచ్చావో ఆ అవసరం తీరిపోయిన తర్వాత దేవునిని నీవు నిరాకరిస్తున్నావు. కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యమైంది, నా పాపముల నుండి విడిపించాడు, నాకు రక్షణ అనుగ్రహించాడని నమ్ముతున్నావా? దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇల్లు కంటే, పెళ్లి కంటే, సంతానం కంటే, అప్పుల కంటే, అన్నిటికంటే ప్రాముఖ్యమైంది ఒకటి. ఏం చెప్పండి? ప్రాణం. మన పాపముల నుండి మనల్ని విడిపించుట. ఎక్కడి నుండి? పాపముల నుండి రక్షించాడు. అందుకే ఆయనకు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని పేరు కలిగింది. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు నా పాపముల నుండి నన్ను విడిపించాడు, నా దోషముల నుండి నన్ను విడిపించాడు, నన్ను దోషిగా ఉంచలేదు, పాపిగా ఉంచలేదు, పరిశుద్ధతలోకి నడిపించాడు అని దేవుని కొరకు నిలవబడాలి. దేవునికి బలమైన సాక్షిగా ఉండాలి. అయితే ఇక్కడ జరిగింది ఏంటి? ఎప్పుడైతే దేవుని ఆశ్రయించాడో బాగున్నాడు, ఎప్పుడైతే దేవునిలో బాగుపడిన తర్వాత, స్థిరపడిన తర్వాత మనసులో గర్వం ప్రవేశించిందో ఆ తర్వాత ఏమయ్యాడు? అక్కడ ఏమనుంది? చెడిపోయెను. హల్లెలూయా. బాగా వినండి, చెడిపోడానక బాగుపడ్డానక దేవుడు? చెప్పండి, దేనికి? బాగుపడ్డానక చెడిపోవడానక దేవుడు? పాడైన స్థలములను బాగు చేసే దేవుడు. వింటున్నారా? పాడైపోయిన, పడిపోయిన గోడలను తిరిగి కట్టడానికి వచ్చాడు ఆయన. గాయపడిన వారిని గాయము కట్టువాడు, వారి గాయములు మాన్పువాడు ఆయనే. హల్లెలూయా. అయితే ఈ విషయం ఉజ్జియా రాజు మరచిపోయాడు. ఎందుకు మర్చిపోయాడు? కొన్ని రోజులేనా స్పీడు? కొంతకాలమేనా? ఇదిగో ఈరోజు మొదటి ఆదివారం కదా అందుకేనేనా? లేకపోతే ఇంకా ఏమైనా మిగతా 51 ఆదివారం పూర్తి చేస్తావా? ఎలా ఉంది నీ భక్తి, నీ విశ్వాసం? దేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిన్ను ప్రశ్నిస్తున్నాడు. నీ ఉద్దేశాలు ఎలాగున్నాయి? సంవత్సరం అంతా కాపాడిన దేవుని సన్నిధానములో ఉండకుండా నువ్వెక్కడికి పోయావు? సంవత్సరం అంతా నీకు ఇదే పోరాటం ఉంటుంది రానందుకు. ఎందుకో తెలుసా?
జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నేను ఏ పాటి వాడను, ఏ పాటి దానను, ఏ పాటి దాననయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి నాపై కృప చూపుటకు, ఏ పాటి వాడనయ్యా నన్నింతగా హెచ్చించుటకు, నేనెంతటి దాననయ్యా నాపై కృప. నా పాపము క్షమించి నన్ను నీలా మార్చుటకు, కలువరిపై మరణించి ప్రేమించి ప్రేమమయుడా నీ కృప చూపు, కృపగల దేవా నీ కృపకు సాటి ఏది, ప్రేమించే ప్రేమమయుడా నీ ప్రేమకు పరిమితులేవి, కృప చూపు, కృపగల దేవా నీ కృపకు సాటి ఏది. హల్లెలూయా. నువ్వు ఇంటికి వెళ్ళాక నువ్వు వంట చేస్తానో, పని చేసుకుంటానో, నీ బిడ్డలతోనో, నీ ఇంటి వారితోనో మాట్లాడుతూనే, ఏ పాటి దాన్ని నాయన, ఏ పాటి వాడను, నన్ను ఇంతగా ప్రేమిస్తాను, నా పాపం క్షమించావు, నా దోషం భరించావు, నన్ను నీలాగా మార్చడానికి నీ కృపలో నన్ను నడిపిస్తున్నావని జ్ఞాపకం చేసుకోండి. అలాంటి వారు ఎప్పటికీ దేవుణ్ణి విడిచిపెట్టి తిరగరు, దేవుని మార్గమును తొలగిపోలేరు, దైవ చిత్తానికి లోబడకుండా ఉండలేరు. ఎన్ని పనులున్నా, ఎన్ని అర్జెంటు పనులైనా, ఎన్ని ప్రక్కన పెడతారు. నా దేవుడు జీవము గల దేవుడు, ఆయన నేను ఆరాధిస్తానని నీ మనసంతా ఆయన మీదకి వెళ్ళిపోతూ ఉంటుంది, నీ ఆలోచనలన్నీ ఆయన మీదకి వెళ్ళిపోతుంటాయి. ఇదిగో మనస్సులో పుట్టింది గర్వం. ఉజ్జియా రాజుకి చెడిపోయాడంతే, ఇంకేమీ లేదు. భార్య చెప్పిందని లేదు, బిడ్డలు చెప్పారని లేదు, జనము లేకపోతే ప్రజలు చెప్పారని లేదు. వెనక లాగడానికి అతని మనస్సే అతనిని మోసం చేసింది. నీ మనస్సే నిన్ను మోసం చేస్తుంది. జాగ్రత్త. వేరు వేరు ఆలోచనలు కల్పించి నిన్ను దేవుని నుండి తొలగించేస్తుంది. ఏవేవో పనులు చూపిస్తుంది, ఏవేవో ధనము చూపిస్తుంది, నిన్ను మోసగిస్తుంది. నీ మనస్సున గర్వం వచ్చిందా, దేవుని నుండి తొలగిపోతావు. అప్పుడు దైవ కార్యాలు మర్చిపోతావు. దేవుడు చేసిన మేలులన్నీ కృతజ్ఞత భావం కలిగి ఉండాలనే ఆలోచన నీలో పుట్టదు. క్రింద జరిగింది ఏంటి చూడండి, చూద్దాం. 18వ వచనం. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి, ఉజ్జియా యెహోవాకు ధూపము వేయుటకై ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. 17వ వచనములో ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త పేరు అజరియా. ఏం పేరు చెప్పండి? అజరియా. అతడు చాలా ధైర్యవంతుడు. కొంతమంది విశ్వాసులు ఉంటారు, పిరికి వారు ఉంటారు. నేను ఎవరికి చెప్పనమ్మా, చెప్తే గొడవాడతారు, వద్దమ్మా రమ్మనంటే వాళ్ళకి కోపం వస్తుంది అని కొంతమంది భయపడిపోతారు. అలాగుంటే నువ్వు సేవ చేయలేవు, పరిచర్యలో ఉండలేవు, దేవుని కొరకు సాక్షిగా బ్రతకలేవు. వారు ఎన్ననినా ఏం చెప్పినా, నా దేవుడు జీవగల దేవుడు, నన్ను తిట్టని నన్ను కొట్టని, నేను మాత్రం ఉన్నదన్నట్టు చెప్తాను అనే ఆలోచనలోనే ఉండాలి. అలాంటి ధైర్యవంతులు కావాలి ప్రభువుకు. నువ్వు ఎలాగున్నావు? పిరికి వారుగా ఉన్నావు కదా, భయపడుతున్నావు కదా. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవునికి సమర్పించుకున్న వారు నిందలు భరిస్తారు, అవమానములు భరిస్తారు, కష్టాలు భరిస్తారు, శోధనలు సహిస్తారు. లేదు అంటే నువ్వు ఎప్పటికీ కూడా ఎవరన్నా ఏమన్నా అంటారేమో అని మూలల్లో ఉండిపోతావు. ఎక్కడ ఉండిపోతావు? మూలల్లో ఉండిపోతావు. నీ ప్రాకారములు కట్టబడవు, దిట్టపరచబడవు, నీవు సరిచేయబడలేవు.
అనేకులను సరిచేయబడ్డానికి నడిపించను లేవు. హల్లెలూయా! ఎంత విలువైంది. పల్లపు మూల గుమ్మములు, పల్లపు స్థలములలో ఉన్న మూల గుమ్మములు, వాటిని నీవు దిట్టపరచడానికి దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా! ఈ నూతన సంవత్సరంలో దేవుడు నీకు ఇస్తున్న సమర్పణ, దేవుని బిడ్డగా దైవ కార్యములు చేయడానికి దేవుడు నిన్ను వాడుకోబోతున్నాడు. నీకు తెలుసా? వాడుకోవాలా వద్దా? వాడుకో యేసయ్యా, నన్ను ఎత్తుకో యేసయ్య. పాటలు పాట కాదు. జీవితాన్ని అలాగా ప్రభు వైపు త్రిప్పుకోండి. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ అజర్యా అనే ఒక ధైర్యవంతుడు ప్రవక్త ఉన్నాడు. రాజుగారి ముందు ధైర్యంగా నిలబడ్డాడట. ఏమని నిలబడ్డాడు అంటే, అది అహరోను సంతతి వారు చేయవలసిన పని, నువ్వు బలిపీఠం మీదకెళ్ళి ధూపం వేస్తున్నావేంటి అని అడిగారట. హల్లెలూయా! ఇలా చూడాలండి, ఇలా చూడాలి. అడగడానికి గల కారణం, రాజుగారు తప్పు చేశాడు. మనస్సులో గర్వం ఎప్పుడైతే పుట్టిందో, యాజకుడు అనగా ప్రతిష్ఠించబడిన సేవకుడు చేయవలసిన పని ఏం చేస్తున్నాడు? ఏం చేశాడట? బలిపీఠం ఎక్కాడట. ధూపం వేయడానికి రాజుగారు సిద్ధపడిపోయాడట. మనస్సులో గర్వం ఎప్పుడైతే ప్రవేశించిందో, ఏ పని చేయడానికైనా నువ్వు రెడీ అయిపోతావు. ఆఖరికి ఈ లోక కార్యాలే కాదు, దేవుని పని కూడా. నువ్వు దేవుని పని కూడా సేవకుడు చేయవలసింది కూడా చేసేస్తావట. అది సేవకుడే చేయాలి, అది దైవజనుడే చేయాలి, అభిషేకించబడిన అభిషక్తుడే చేయాలి. ధూపం వేసే పని రాజుగారిది కాదు. రాజుగారిది ఏ పని చెప్పండి? రాజ్యాన్ని పరిపాలన చేయాలి. ఏం చేయాలండి? రాజ్యాన్ని పరిపాలన చేయాలి, మంచి పరిపాలన చేయాలి. పేదవారు ఉంటే వారికి సహాయం చేయాలి, ఆకలిగా ఉన్న వారికి చక్కని భోజనం ఏర్పాటు చేయాలి, ఎవరైనా శ్రమలో ఉంటే వారికి ధన సహాయం చేయాలి, ఎవరైనా ఇల్లు లేకుండా ఉంటే వారికి ఇల్లు కట్టాలి, వారికి లోన్ ఇవ్వాలి, వారికి కట్టి తీర్చుకునేలా చేయాలి. ఇన్ని పనులు చేయవలసిన రాజు అవి ప్రక్కన పెట్టి మనసులో గర్వించి యాజకుడు చేయవలసిన పనికి పూనుకుంటే, ఈ అజర్యా ధైర్యముగా రాజుగారి ముందుకు వెళ్ళాడు. చదువుదాం, చూడండి. ఎక్కడంటే ఎదిరించి, ఇదిగో చూడండి, రాజుగారిని ఎదిరించి ఏం చేశాడు? యెహోవాకు ధూపము వేయడానికి అహరోను సంతతి వారైన యాజకుల పనే గాని అది నీ పని కాదు. ఇంత మాట అనొచ్చా? రాజుగారిని అనొచ్చా? రాజుగారిని అంటే ఊరుకుంటాడా? వెంటనే మంత్రుల్ని పిలిచి ఈ కాళ్ళు చేతులు కట్టి బయట బారేయండి, ఎప్పుడు నా కోటలోకి రానియకుండా చూడండి అని శిక్షించేస్తాడు. అయినా కానీ శిక్ష వేస్తే వేయని, రాజుగారు ఏ శిక్ష వేసినా నేను భరిస్తాను అని ధైర్యముగా నిలవబడ్డాడు. ఎందుకు చెప్పండి నిలబడ్డాడు? ఎందుకు నిలబడ్డాడు? దేవునికి మహిమ కలగాలి. అక్కడ రాజును ఎదిరిస్తే దేవునికి మహిమ కలుగుతుంది. రాజును మర్యాదగా గౌరవించవలసిందే, కానీ రాజు చేసిన పనిని బట్టి ఎదిరించవలసి వచ్చింది. నీవు నేను కూడా మంచి పని చేస్తే నిన్నెవ్వరూ ఎదిరించరు. బాగా వినండి, మంచి పని చేస్తే నిన్నెవ్వరూ తిట్టరు, నిన్నెవ్వరూ చెరపరు, నిన్నెవ్వరూ పాడు చేయరు. దేవుని వాక్యం సెలవిస్తుంది. అది నీ పని కాదు, యాజకుల పని. అది నీ పని కాదు. రాజా అని అనగానే రాజుగారికి ఏమొచ్చింది? రౌద్రుడైపోయాడట. చూడండి, ఉంది వాక్యం. రౌద్రుడై యాజకుల మీద కోపము చూపించాడట. హల్లెలూయా! యాజకుల మీద అంటే పాస్టర్ గారి మీద కోపం చూపిస్తే మనకేమన్నా మంచి జరుగుతుందా? చెప్పండి. ఎప్పుడు కాదు. యాజకుల మీద, సేవకుల మీద కోపం చూపించకూడదు. అది క్రమము కూడా కాదు. అది దైవ వాక్యానికి విరుద్ధం. ఎప్పటికీ కూడా చాలామంది చిన్నదానికి పెద్దని కోప్పడిపోతారు. మనసులో వచ్చేస్తుంది కోపం, పైకి రాదు. కానీ తర్వాత వారి పనులను బట్టి అర్థం అవుతుంది వీళ్ళలో ఏముంది,
కోపం ఉందని అర్థమైపోద్ది. తర్వాత చూడండి కింద, యాజకుల మీద కోపము చూపెను. యెహోవా మందిరములో ధూపపీఠము ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచూనే ఉన్నప్పుడు అతని నొసటి మీద, వినండిలాగా, అతని నొసటి మీద కుష్ఠరోగము పుట్టెను. రాజుగారికి ధూపం వేసే పని లేదని యాజకుడు చెప్తే ఆ మాటకు ఇతనికి ఎందుకో కష్టంగా అనిపించి కోపం వచ్చేసింది. అది దేవుడు చూశాడు. దేవుడు చూడగానే దేవుని దగ్గర నుంచి వచ్చింది శిక్ష, ప్రతిఫలం, జీతం. నొసట కుష్ఠరోగం పుట్టిందంట. ఎందుకు పుట్టింది? యాజకుడు చెప్పినందుకు లోబడలేకపోయాడు. ఒకవేళ అప్పటి వరకు మనస్సును గర్వించి తొందరపడ్డాడు అనుకోండి, యాజకుడు చెప్పగానే ఏం చేయాలి? వెంటనే ఏం చేయాలి? అయ్యో నేను చేయకూడదా, తొందరపడ్డానని చెప్పి బలిపీఠం దిగేయాలి, ధూపం వేయడం ఆపేయాలి. కానీ ఇతను అలా చేయలేదు. ధైర్యముగా నిలవబడి ఒక మూర్ఖతను ప్రదర్శించాడు అక్కడ. అందుచేత అది దేవునికి కోపం వచ్చింది. ఈయనకి కోపం వస్తే దేవుడికి కోపం రాదా? చెప్పండి. ఇప్పుడు రాజుగారికి కోపం వచ్చిందండి, రాజుగారి కోపం వస్తే దేవునికి కోపం వస్తుందా రాదా? మన కోపం వచ్చిందండి, దేవుడికి కోపం వస్తుందా రాదా? గుర్తుపెట్టుకోండి, నీ కోపము కంటే ఆయన కోపం ఇంకా పెద్దది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నొసట కలిగింది ఏంటి చెప్పండి? కుష్ఠరోగం. ఇప్పుడు రాజుగారు సింహాసనం మీద ఉండడానికి చోటు ఉందా? అవకాశం ఉందా? అందుచేతనే 20వ వచనం చదవండి. చూడగా ఇక్కడ చూడండి, నొసట కుష్ఠరోగము కలిగినట్టుగా అందరూ చూశారు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఆలస్యము చేయకుండా, తడవు చేయకుండా అక్కడ నుండి బయటికి వెళ్ళగొట్టారు. యెహోవా తన్ను ముట్టెనని ఎరిగి బయటికి వెళ్ళడానికి తానును త్వరపడేను. హల్లెలూయా. మనం ఏమి కాని మాట పలికేమో మనకు తెలుసు. చెప్పండి, దేవునికి కూడా తెలుసు. జాగ్రత్త. ఎందుకంటే ఉజ్జియా రాజు ఏం చేశాడో ఉజ్జియా రాజుకి తెలుసు, అది చూసిన దేవునికి తెలుసు. అందుచేత అనుకున్నాడంట, దేవుడే నన్ను మొత్తాడు, దేవుడే నాకు శిక్ష వేశాడు అని. అక్కడ అజరియా, యాజకులు వీళ్ళు చూస్తుండగా ఇతని నొసట పుట్టిన కుష్ఠరోగమును చూసి అతని బయటికి వెళ్ళగొడుతుంటే అప్పుడు ఉజ్జియా రాజు అనుకున్నాడంట, నేను చేసిన పనికి నన్ను దేవుడు శిక్షించాడు అని అనుకుని వెంటనే తరుముతుంటే బయటికి పారిపోయాడట. ఎవరు చేసినది చెప్పండి? వారి నడినెత్తి మీదకే వస్తుంది. కనుక దేవుడు మనకిచ్చిన ఆధిక్యత కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన రక్షణ భాగ్యమును మనం స్థిరపరచుకోవాలి. తొందరపడకూడదు. నిదానంగా నిబ్బరము కలిగి దేవుడు ఏం సెలవిచ్చాడు, మనం ఎలా బ్రతకాలి, దేవుడు నీకు ఇచ్చిన ఆయన కృప ద్వారా పొందిన రక్షణ నీవు జాగ్రత్తగా కాపాడుకోవాలి. పరిశుద్ధ గ్రంథములో వస్త్రముల గురించి వ్రాయబడింది. రక్షణ వస్త్రం, ప్రశస్త వస్త్రం, ఆశక్తి వస్త్రం, ప్రతిదండన వస్త్రం, ఇలాంటి వస్త్రములు 7 కనబడుతున్నాయి. ఇలాంటి వస్త్రములు నువ్వు ధరించుకోవాలి. ఈ లోకములో ఈ శరీరానికి, దేహానికి పట్టు వస్త్రాలు ఉంటాయి, లేకపోతే ఇంకా విలువైన బంగారు వస్త్రాలు ఉంటాయి, రకరకాల అద్దకు వస్త్రాలు ఉంటాయి, ఎన్నో బంగారు బుట్టా పనిచేసిన వస్త్రాలు కూడా ఉంటాయి. కానీ మన వస్త్రాలు ఎలా ఉండాలి? ఈగో పరిశుద్ధత కలిగిన వస్త్రముగా మన వస్త్రాలని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. అలాంటి వస్త్రాలు మనం సంపాదించుకోవాలంటే మందిరానికి ఎక్కువ రండి, ప్రార్థన బలంగా చేసుకోండి, వాక్యం నమ్మకముగా వినండి. అప్పుడు చూడండి ఎంత ఆనందిస్తారో, ఎంత సంతోషిస్తారో. ఈ రాజైన ఉజ్జియా చేసిన పని మొదట చాలా బాగుంది. మనం కూడా రక్షణ పొందిన కొత్తలో రెండల్లా రెండల్లా రెండల్లా, ఆ తర్వాత మనల్ని పిలుతుంటే, ఎవరైనా మనల్ని పిలుతుంటే మనకు వచ్చేది ఎక్కడ లేని కోపం కదా. మనదేదో పాలు పొంగ అన్నం పొంగులాగా ఉండకూడదు భక్తి.
నువ్వు ఏనాడు ప్రభువును నమ్ముకున్నావో మళ్ళీ ప్రభు రాకడ వరకు వెనక్కి చూడకూడదు. నాగటి మీద చెయ్యి పెట్టి వెనక్కి చూసేవాడు నాకు పాత్రుడు కాడని సెలవిచ్చాడు. దేవుని మార్గమును నమ్మకముగా మీరు కొనసాగించుకోండి. దేవుడు ఆయన అనుగ్రహించిన రక్షణను, ఆయన కృప ద్వారా పొందిన రక్షణ అనుభవాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. అప్పుడు మీరు మీ కుటుంబం ప్రభు సన్నిధిలో నమ్మకముగా ఉండడానికి, రాజైన ఉజ్జియా మొదట ఉన్నట్టుగా మనం ఇప్పుడు ఉన్నామేమో, తర్వాత మనసులో గర్వం వస్తే చెడిపోతామేమో, మెలకువ కలిగి ప్రార్థన చేసుకుంటూ ప్రభు అడుగు జాడల్లో నడుద్దాం. ప్రభు చిత్తానికి మనము లోబడదాం. దేవుడట్టి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. లేచి నిలవబడదాం. ప్రార్థన. పరమ తండ్రి, నీ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించావు. నీ మాటలు వినడానికి, మాలో ఉన్న దుష్టత్వం తొలగిపోవడానికి మీరు నేర్పించిన వర్తమానాన్ని బట్టి నీకు వందనాలు. రాజైన ఉజ్జియా చేసిన మొదటి పరిచర్య, సాక్ష్య జీవితం చాలా బాగుంది. అతడు నీ యందు బలపరచబడ్డాడు, స్థిరపరచబడ్డాడు. అందుకని నీవు వర్ధిల్ల చేశావు. ఆ తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాడు. నీవే తగిన ప్రతిఫలం ఇచ్చావు. సింహాసనం మీద నుండి రాజుగా ఉండకుండా బయటికి వెళ్ళగొట్టబడ్డాడు. మరి మాకిచ్చిన హోదా, మాకిచ్చిన అధికారం, మాకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యత మేము నిలబెట్టుకుంటున్నామా, పడగొట్టుకుంటున్నామా? నీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరిచి ఆదరించే గొప్ప దేవుడవు గనుక ఈ వాక్యం మా హృదయంలో బలముగా పని చేయునుగాక. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.